దసరా సంక్రాంతి ఇతర సమయాల్లో ఏదైనా వేడుకలు జరిగితే ఇంటికి చుట్టాలు వస్తారు. కానీ కొల్లేరు ప్రాంతానికి కూడా ఇలాంటి ఒక పండగే ఉంటుంది. అదే పక్షులు వచ్చేటువంటి సీజన్. దాదాపుగా నవంబర్ నుంచి ఈ సీజన్ మార్చి వరకు కూడా కొల్లేరులో పక్షుల సందడైతే కనిపిస్తూ ఉంది. కొల్లేరు అంటే సహజ సిద్ధమైన ప్రకృతితో కూడినటువంటి వనరులతోటి సహజసిద్ధమైన మంచినీటి సరస్సుగా కూడా ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు. అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో కొల్లేరు సరస్సు కూడా ఒకటి. దాదాపుగా సైబీరియా కావచ్చు, ఆస్ట్రేలియా ఇంకా ఇతర ప్రాంతాల నుంచి కూడా 200 రకాల పక్షుల వరకు కొల్లేరు ప్రాంతంలో ఆశ్రయం పొందుతుంటాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ 200 రకాలలో కూడా 5 పక్షులు మనం చూస్తున్నటువంటి విజువల్స్లో గోడబాతు కావచ్చు, అదేవిధంగా ఎర్రకాల కొంగ, ఇలాంటి పక్షులైతే చాలా అత్యధికంగా కూడా ఇక్కడ ఉంటాయి. ఈ సీజన్లో అక్టోబర్ నవంబర్ సీజన్లో ఇక్కడికి వచ్చినటువంటి పక్షులు ఇక్కడే సంతానోత్పత్తిని చేసుకొని మార్చి తర్వాత తిరిగి తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఏడాది కూడా నవంబర్ మాసంలో అతిథుల్లాగా కొల్లేరు ప్రాంతానికి వచ్చి కొల్లేరు ప్రాంతంలో ఈ ప్రాంతంలో కూడా ఆహారం కోసం నిత్యం కూడా వేటాడుతూ కూడా ఇక్కడే మళ్ళీ సంతానోత్పత్తి చేసుకుని పిల్లలను చేసుకుని ఇక్కడే, అంటే కొన్ని పక్షులు ఇతర ప్రాంతాలకి ఎక్కడైతే తమ స్వస్థలానికి వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడే చాలా కాలంగా కూడా ఉంటున్నటువంటి, అంటే 365 రోజులు కూడా గూడబాతు కావచ్చు, ఎర్రకాల కొంగ, ఈ 2 పక్షులు కూడా 365 రోజులు కూడా కనిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సీజన్లో ఎక్కువ మంది కూడా పర్యాటకులు వీటిని చూసేందుకు కొల్లేరు ప్రాంతానికి వస్తారు. ఈ పక్షుల కోసం కొల్లేరు ప్రక్షాళన తర్వాత దాదాపుగా 300 ఎకరాల్లో ఇక్కడ ప్రత్యేకంగా కూడా ఆటపాకలో, కైకులూరు దగ్గర ఆటపాకలో పక్షుల ఆవాస కేంద్రాన్ని అటవీ శాఖ నిర్వహిస్తోంది. ఇక్కడ ఈ 300 ఎకరాల్లో ఒక చెరువులో ఈ పక్షులు ఉండడానికి కావాల్సినటువంటి స్టాండ్లు అవి ఏర్పాటు చేసి పక్షులు ఉండేందుకు అవి ఆశ్రయం పొందేందుకు కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. వీటిపైన ఇక్కడ ఉన్నటువంటి చెట్లపైన, అదేవిధంగా ఏర్పాటు చేసిన స్టాండ్లపైన అవి ఉండి ఈ ప్రాంతంలో సంచరిస్తూ కొల్లేరు ప్రాంతంలో తిరుగుతూ ఆహారంతో పాటు కూడా తమ సంతానోత్పత్తిని చేసుకున్న పరిస్థితి. ఇక్కడ ఇంకా ఇది అటువైపు ఏలూరుకు సమీపంలో కూడా చేటపరు దాటిన తర్వాత కూడా ఇలాంటి చెరువులోనే పక్షుల కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇంకా వీటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. పర్యాటకంగా, టూరిజంగా ఎక్కువ మంది పక్షులను చూసేందుకు వస్తారు కాబట్టి ఇక్కడ పర్యాటకులకు కూడా ఇంకా ఎక్కువ మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా సుర్గాతో రవి, టీవీ 9 ఆటపాక నుంచి.